హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద భాస్కర్ అఫీషియల్. వీడియో చూసే ముందు ఒక లైక్ వేసుకోండి అండ్ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను గత 5 రోజుల నుంచి నేను ఒక్క వీడియో కూడా ఇవ్వట్లేదు. ఈరోజు కంపల్సరీ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే జస్ట్ వేరే పని మీద వెళ్ళి వీడియో చేయలేకపోయినా, కొంచెం పర్సనల్ పని. ఇంకా ఈ రోజు నుంచి వీడియోలు కంటిన్యూ ఇస్తాను నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే, చాలామంది వీడియో రాలేదన్న అన్నారు. వీడియో ఈ రోజు నుంచి మాత్రం మంచిగా వీడియో ఇవ్వాలనుకుంటున్నా. ఎయిర్పోర్ట్ అయితే పడుతుంది, అది తక్కువ 425 రూపాయలు పడుతుంది. ఇట్లాంటివి తీసుకుంటే కూడా వేస్ట్, మనకి ఈ నుంచి పోనీకే రాన్పోన్ డీజిల్ అయిపోతుంది. సరే, ఎనీవే టాపిక్లోకి వచ్చేద్దాం. ఈరోజు సాటర్డే కదా, ఈ రోజు నుంచి అయితే కంపల్సరీగా మీకు డైలీ ఒక వీడియో ఇవ్వాలనుకుంటున్నా. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నుంచి కంపల్సరీ ఇస్తాం. ఇంకా పనులన్నీ అయిపోయినాయి. జస్ట్ ఒక్క రోజు ఉంటుంది, కొంచెం మళ్ళీ ఊరికి వెళ్ళేది ఉంటుంది. ఆ ఊరికి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి రెగ్యులర్గా నీకు వీడియోలు ఇస్తా. ఇంకొకటి ఏంటంటే, మీకు ఏ విధంగా బిజినెస్ అవుతుందో అనేది మీరు కూడా అన్నలు ఒకసారి కమెంట్ రూపంలో కమెంట్ చెప్పండి. చాలామంది అయితే బిజినెస్ లేదు అని అంటున్నారు. మరి మీకు ఈ 5 రోజులలో బిజినెస్ ఎట్లయింది ఏంది అన్న సంగతి నాకు మీరు కమెంట్ రూపంలో చెప్పండి, సరేనా? ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా బుకింగ్ వస్తే మళ్ళీ నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఈరోజు అయితే కొంచెం చేయాలనుకుంటున్నా గట్టిగా అంటే ఇంకా అయిన కాడికి చేద్దాం. గట్టిగానే అంటే మనకు అవి బుకింగ్లు రాకపోతే కూడా మనం ఏం చేయలేం కదా. బుకింగ్లు వస్తే ప్రతి ఒక్క బుకింగ్తో పాటు అప్డేట్, డీజిల్ ఎంత అయింది, ఏం కథ అనేది టోటల్గా మీకు అప్డేట్ ఇస్తాను, సరేనా? ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే కంపల్సరీ వీడియోస్ వస్తాయి. ఓకే, ఇంకా బుకింగ్ అయితే రాలేదు, బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే, మీరు కూడా కన్సిస్టెంట్గా పని చేయండి. మన డ్రైవర్లు అది ఎట్లుంటుందంటే, 4 కలిస్తే ఆ రోజు అయితే పని బంద్ అవుతుంది. చాలామంది డ్రైవర్లు ఎక్స్పీరియన్స్ అయితే చేస్తుంటారు కదా, అవునా కదా? ఈ విషయంలో మీరు చెప్పండి. పనికి దిగినామా, పని చేసుకుందాం. 4 కలిసిరు అనుకో, దీనికి పోతావా దానికి పోతావా, చిన్న బుకింగ్ వచ్చింది, పెద్ద బుకింగ్ వచ్చింది. ఎందుకంటే నేను కూడా చేసిన కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అయ్యింది నాకు కూడా. ఒక్క 5 మంది డ్రైవర్లు కలిస్తే ఆటోమేటిక్గా ఛాయలు తాగాలి, ఇంత టిఫిన్ చేయాలి, మళ్ళీ జోలి పెట్టాలి. ఇట్లాంటివి కలవకుండా చేసుకోండి. వచ్చినావా, పని చేసుకున్నావా, పని అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం, అంతే. ఎవరికి మనకు మొహమాట లేకుండా చెప్పేసేయండి. మీరైనా సరే, మన డ్రైవర్లు అట్టు ఉంటుంది. 4 కలిస్తే బాత, కానీ మధ్యాహ్నం వరకు ఒక బుకింగ్ పడకపోతే, అరే మామ ఇంకా మూడ్ ఆఫ్ ఖరాబ్ అయిపోయింది, ఇంకా పోదాంపా మందుకు, రైట్? అవునా కదా? ఇది అయితే ఎక్స్పీరియన్స్ అయ్యింది మాకు కూడా, అందుకనే చెప్తున్నా నేను మీకు. మీరు ఎంతమంది ఇట్లా నాలాగా ఉన్నారు ఒకసారి చెప్పండి. నేనైతే అట్లా చేయదలుచుకోలేదు. ఇప్పటి నుంచి అయితే మీకు కంపల్సరీ ఇస్తాను వీడియోస్. ప్రతి ఒక్క రోజు ఒక వీడియో అయితే పెట్టాలనుకుంటున్నా. అవునా కదా? నేను చెప్పింది కరెక్టా కదా? కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా డ్రైవర్లు అయితే అందరు మీటింగ్ పెట్టండి, కలవాలి. ఎప్పుడు కలవాలి? పని అంతా చేసుకున్న తర్వాత కలవాలి, సరేనా? మధ్యలో కలిసి ఇంకా మామ అంటే కథం, రైట్? ఇంకా పోవాలి, బార్ షాప్కి పోవాలి, ఇంత మందు తాగాలి. కానీ తాగండి, కానీ పని చేసేటప్పుడు చిన్న రాత్రిపూట ఒక 90 వేసుకోండి. కానీ యాక్చువల్గా అయితే మద్యపానం హానికరమే నాకు తెలిసి, కానీ తాగొద్దు. కానీ మన వాళ్ళు బాగా అలసిపోతారు కదా, కంపల్సరీ తాగుతారు. కానీ తాగితే మంచిది కాదని కూడా అందరికీ తెలుసు. అలసిపోయినప్పుడు ఒక పెగ్గు తాగితే ఏం కాదులే, డాక్టర్ కూడా చెప్తాడు కదా, ఒక పెగ్గు తాగండి అని. స్మోకింగ్ అయితే అసలే తాగొద్దండి. బాబు వీడు ఇట్లా చెప్తున్నాడు, ఇంకా ఏమైనా బుద్ధిమంతుడు అది అనుకున్నాను. అందరూ తాగుతారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. కాకపోతే మేమంత ఏం లేదు, ఒక 3 నెలలకు 4 నెలలకు 1 పెగ్ అంతే, ఎక్కువ అయితే ఏం. చిన్న బుకింగ్లు పడుతున్నాయి, మెల్లగా కొడతాం, ఓకేనా? నెక్స్ట్ బుకింగ్ ఏదైనా వస్తే అప్డేట్ ఇస్తా. అంతవరకు బాయ్. ఫస్ట్ బుకింగ్ అయితే సక్సెస్ఫుల్గా 539 రూపీస్. ఎక్కడ అంటే శ్రీనగర్ కాలనీ నుంచి, ఎక్కడ అది, హయత్ నగర్, 27 కిలోమీటర్స్ కనపడుతుందా? 27 కిలోమీటర్స్.
నెక్స్ట్ బుకింగ్ అయితే రాలేదు, చూద్దాం. బుకింగ్ కోసం అయితే వెయిటింగ్ చేద్దాం. క్లోజ్ చేసుకొని ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ఓకే, యూట్యూబ్ వస్తుంది. ఇక్కడ నుంచి పడడం కూడా కష్టమే. ఇంకా వనస్థలిపురం, ఎల్బీ నగర్ అయితే అట్లా వెళ్ళాలి. చూస్తాను, ఒక 10-15 నిమిషాలు చూసేసి బయలుదేరుతా. ఎల్బీ నగర్ హయత్ నగర్ నుంచి వనస్థలిపురం చింతలకుంట రాఘవేంద్రలో టిఫిన్ చేస్తున్నా. ఒక బుకింగ్ అయితే పడింది బోయినపల్లి అని చెప్పేసి. ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే బయట పడాలా, ఎంత పడిందో ఏమో తెలియదు, అందుకని బుకింగ్ అయితే తీసుకున్నా. ఎంత పడింది కూడా చూడలే. బోయినపల్లి సెట్ లేపేసిన. కిలోమీటర్ అయితే పికప్ ఉంది. పికప్ చేసుకొని బోయినపల్లిలో ఎంత వస్తుంది బిల్లు చూపిద్దాం. ఈ హయత్ నగర్ అయితే ఎవరు రాకండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడు బుకింగ్లు పడవు. నేనేంటంటే చేయక చూద్దాం, ఒక బుకింగ్ అయితే తీసుకుందాం. సాటర్డే కదా, మళ్ళీ వచ్చే వాళ్ళు కూడా బంజారాలు, జూబ్లీస్ అన్ని మాల్స్ ఉన్నాయి కదా, పంజాగుట్ట, సికింద్రాబాద్ ఇట్లా వస్తారని చెప్పేసి తీసుకున్నా 5:39కు. ఇక్కడైతే ఏం రాలేము, వచ్చేసిన ఒక 5-6 కిలోమీటర్లు మళ్ళీ ఖాళీగా వచ్చేసిన. టిఫిన్ చేస్తుంటేనే పడ్డది. చూద్దాం ఎంత ఇస్తాడో మరి వాడతానికి అక్కడికి వెళ్ళాక. పికప్ రోడ్లు ఎట్లున్నాయి చూడండి. నాకైతే 350 అసలు ఎంత పడింది కూడా చూసుకోలేదు. ఫస్ట్ యాక్సెప్ట్ చేసి పడేసిన. పికప్ ఇంకా ఎంత దూరం ఉంది? 900 మీటర్స్. మొత్తం పెద్ద స్పీడ్ బ్రేకర్లు వేసారు. మా బండి అంతా ఖరాబ్ అయిపోతుంది ఇట్లా స్పీడ్ బ్రేకర్లు వేస్తే. సేఫ్టీ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి, కానీ మనం ఓకే. ఈరోజు మినిమం ఒక టార్గెట్ 3,000 అనుకుంటుండా. 3,000-3,500 అయితే, ఇంకా అంతకన్నా తక్కువ అయితే మనం ఏం చేయలేము. 3,000 చేస్తే 1,500 పోతుంది నాదైతే. డీజిల్ బాగా తాగుతుంది. మరి దీని ఏదైనా రిపేర్ ఉంది, చేయించాలి. మైలేజ్ ఇస్తలేదు. క్లచ్ ప్లేట్లు బాగా కొంచెం అరిగినట్టున్నాయి. క్లచ్ ప్లేట్లు వేయాలంటే నా బండికి ఇటిఎస్కు 24,000 అవుతాయి, అంటే వితౌట్ లేబర్ ఛార్జెస్. కొంచెం క్లచ్ ప్లేట్లు వేస్తే బాగుంటుంది, కానీ కొంచెం మనీ అరేంజ్ చేసుకొని చేయిస్తే బాగుండు. పాతగా అయిపోయిన బండి రిపేర్లు వస్తూనే ఉంది. ఎవరైనా ఫ్రెండ్స్ పనులు మీరు ఒక 4-5 years కన్నా ఎక్కువ ఉంచుకోవద్దండి, వదిలేసేయండి. అమ్మి పడేసి కొత్త బళ్ళు తీసుకుంటారా, లేకపోతే అదే బండిని మెయింటెనెన్స్ చేస్తారా? అది మీకే వదిలేస్తున్నా. పికప్ అయితే ఇంకా 200 మీటర్ ఉంది. పికప్ చేసుకొని ఇక్కడ బోయినపల్లి డ్రాప్ చేసినాక ఎంత వచ్చింది ఏంటి అనేది చూద్దాం అనుకుంటున్నా. బోయినపల్లికి వెళ్తే కంపల్సరీ అక్కడ బుకింగ్లు ఉంటాయి. ఈ వనస్థలిపురం, ఎల్బీ నగరు, ఈ హయత్ నగరు ఇటు సైడ్ అయితే బుకింగ్లు వాడే తీసుకోవద్దండి. ఏదో మ్యారేజ్ సీజన్లో ఉంటే పడతాయి అంతే, కానీ ఇక్కడ తక్కువ. మరి ఇక్కడ జనాలు చాలామంది ఉన్నారు, కానీ బుక్ చేసుకోరు ఎక్కువ. మరి ఓన్ వెహికల్స్ వెళ్తారా, మరి ఎట్లా వెళ్తారా ఏమో తెలియదు. చాలామంది అయితే బుక్ చేసుకోరు. ఓకే, కస్టమర్ అయితే రెడీగా ఉన్నారు. ఓకేనా?
అప్డేట్ ఇస్తా అయిపోయినాక. ఈరోజు సంపాదించింది అయితే ఏం లేదు, కానీ బొక్క, డబ్బులల్లో బొక్క. ఎట్లా బొక్క అని అంటారా? బోయినపల్లి అని చెప్పేసి డ్రాప్ తీసుకుంటే మేడం వాళ్ళు అక్కడ కాదయ్యా మేము పెట్టింది మదీనా హోటల్ అని అంటే, అమ్మ మదీనా హోటల్ బోయినపల్లి అస్మత్పేట అని చెప్పేసి నాకు బుకింగ్ వచ్చింది. 380 రూపాయల బిల్లు. వీళ్ళు ఏం చేసారు, ఎల్బీ నగర్ ఇట్లా పైనుంచి ఫ్లైఓవర్ ఎక్కుతుంటే కిందికి నేను బోయినపల్లి వెళ్ళాలంటే కింద నుంచి వెళ్ళాలి కదా, మనం నాగోల్ నుంచి అటు వెళ్ళాలి కదా. లేదు అటేట పోతున్నావు, ఇటు అని చెప్పారు. అరే ఇటేట పోవాలి మేడం అని అంటే, లేదు మేము చార్మినార్ పోవాలి కదా అని అంటుంది. అయ్యా దేవుడా, చార్మినార్ పోవాలనా? చార్మినార్ వస్తుంటే ఆడ మ్యూజియం ఉంటుంది కదా, సలార్జంగ్ మ్యూజియం దగ్గర పోలీసులు పట్టిరు భయ. పోలీసులు పట్టి వేసిరు 1000 రూపీస్. ఎందుకు వేసిరు అంటే చలాన్లు, పెండింగ్ చలాన్స్ ఉన్నాయి, పెండింగ్ చలాన్ వేసిరు. ఏం చేస్తాం మరి, ఇంకా 1000 రూపీస్ సంపాదించింది 1000 కూడా లేదు. మార్నింగ్ అది 500, ఇది ఒక 294. ఏమొస్తుంది చెప్పు ఇట్లా ఉంటే? ఎండింగ్ చలాన్లు కట్టుకుందాం అనుకుంటుండా మర్చిపోయినా. 1000 రూపీస్ కట్టేంత వరకు కూడా వదలలే సార్. గిరాకీ లేదు సార్, ఏం లేదు సార్. కహానీలు మాట్లాడక అంటున్నాడు డైరెక్ట్. కహానీలు చెప్పొద్దు, బండి అన్న పెట్టిపో, 1000 రూపీస్ అన్న కట్టిపో. పొద్దున్న లేసి ఎవరి ముఖం చూసిందేమో కానీ ఇలా టోటల్గా మొత్తం 1000 రూపాయలు. కట్టుకుంటే మంచిదే, ఎవడు ఆపకుండా ఉంటుంది. మనమేం అవి కూడా నాకు పడ్డ చలన్లు కూడా రోడ్డు పక్కల మనకు లాస్ట్ లైన్ ఉంటుంది కదా, లాస్ట్ లైన్ దాటినాక మట్టి రోడ్ ఉంటుంది కదా, ఆ మట్టి రోడ్డులో పెట్టుకున్న చలన్లే ఇవన్నీ. నేను రోడ్డు మీద కూడా పెట్టుకోలేదు కదా సార్ అని అంటే, లేదమ్మా అసలు రోడ్డు మీరు పక్కన కాదు, పక్కన రోడ్ల గలీలో పెట్టుకోండి, రోడ్ల మీద, మెయిన్ రోడ్ల మీద అసలు బండే పెట్టొద్దు అని అంటున్నారు. ఏం మాట్లాడాలి చెప్పండి వాళ్ళ దగ్గర? ఏం మాట్లాడలేం. ఇట్లా అయిపోయింది ఈరోజు. 1000 రూపీస్ బాధగా ఉంది, కానీ ఏం చేస్తాను చెప్పు, తప్పదంగా. లేకపోతే బండి పెట్టిపో. ఇంకా రూల్స్ మాట్లాడనీకి వస్తుంది, కానీ ఇంకా రూల్స్తో మాట్లాడుకుంటే పెద్ద పని అయిపోతుంది. అది మనవి కూడా కొంచెం మిస్టేక్ ఉంది కదా, ఆ మిస్టేక్ వల్ల చలన్లో చూసుకోకపోవడం. నేనైతే చూసుకోలేదు, అన్నోటి ఉన్నాయి అనుకుంది, ఏదో 200 300 ఉన్నాయి అనుకున్నాను. ఏమంటాడు మళ్ళా, పర్మిట్ ఎక్స్పైర్, ఇన్సూరెన్స్ ఎక్స్పైర్, ఆర్సీ ఎక్స్పైర్, అన్నీ ఎక్స్పైర్. దాంట్లో అట్లా చూపిస్తుంది వానికి ఎస్ఐ ఫోన్లో. అదిగా సార్, నేను నా దగ్గర ఏం వ్యాలెట్ ఉంది, నేను చూపిస్తా చూడండి నాది అని చెప్పేసి మొత్తం ఓకే అన్నీ క్లియర్. ఈ అన్ని ఎక్స్పైర్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క 1000 రూపాయలు పడతాయని అన్నాడు. అట్టేటా ఉంటుంది సార్ ఎక్స్పైర్. నేను నా ఎం వ్యాలెట్ పెట్టి చూపిస్తా అని చెప్పేసి నా ఎం వ్యాలెట్కి వెళ్ళి మొత్తం చూపించిన. ఓకే ఫస్ట్ అయితే ఇవైతే కట్టుకొని రాపో అన్నాడు. వెళ్ళి ఇంకా 1000 కట్టిన. డ్రైవర్ అన్నలు ప్రతి ఒక్కరు జేబులు ఎప్పుడు ఒక 5000 2000 4000 అట్లా మెయింటెనెన్స్ చేసుకోండి. ఎప్పుడు మన చలన్లు పడతాయా, ఎప్పుడు టైర్ వలుగుతుందా, ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. అందుకని చెప్పేసి మెయింటైన్ చేసుకోండి. జస్ట్ ఎప్పుడైనా సరే జేబులో ఒక 5000 ఉండేటట్టు మెయింటైన్ చేసుకోండి. ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా మంచిదే. బుకింగ్లు అయితే పడుతున్నాయి.
పేరు ఇది హైకోర్ట్ కాదు, హైకోర్టు దాటిన చార్మినార్, గుల్జర్ హౌస్, గాంధీ భవన్కు 3 డ్రాప్స్ అంట ర్యాపిడోలో. ఈ డ్రాప్లు ఎవడు పెట్టిండో ఏమో కానీ. సరే ట్రాఫిక్ చూపిస్తా చూడు ఎట్లుందో. ఆగిపోయింది చూడండి ట్రాఫిక్, స్లో మూమెంట్ ట్రాఫిక్ ఇట్లా ఉంది. ఇంకొకటి ఏడ బండి సీజ్ చేస్తారో తెలియదు. అన్ని బండి పేపర్లు అయితే కరెక్ట్గా పెట్టుకోండి. చలన్లు కూడా ఎప్పటికప్పుడే క్లియర్ చేసుకోండి. ఒకటేసారి కట్టాలంటే 1000-2000 కట్టాలంటే కూడా ఇబ్బంది అవుతుంటుంది. సిగ్నల్ జంపుల కాడ కూడా కొంచెం జంప్ చేయకుండా ఉండండి. ఆ సైడ్ ఎప్పుడన్నా రోడ్డు పక్కన కూడా, నేనైతే నాది ఎప్పుడూ ఒక 2 ఏళ్ళదో 3 ఏళ్ళదో ఉన్నది అన్నమాట. అది నేను చూసుకుని 2-3 ఇయర్స్ నుంచి 1000 రూపాయలు అంటే నాకు చాలా తక్కువనే అనిపిస్తుంది నాకైతే. అరే రే రే ఏం రా బాబు, ముద్దుతా ఏం రా ఆయన. 64 జీతం అమ్మాయి 11 నిమిషాలు చూపిస్తుంది. బాబా ఎంత ట్రాఫిక్ ఉంది, వేస్ట్. అనవసరంగా తీసుకున్నాను బుకింగ్. జూబిలీస్ 164 రూపాయలు తీసుకోవాలన్నా వద్దా? 10 మినిట్స్ ఉంది కిలోమీటర్. క్యాన్సిల్ చేద్దామంటే నాకు తెలిసి ఆప్షన్స్ అయిపోయినాయి ర్యాపిడోలో, అయిపోయినాయి. మెసేజ్ అయినా పెడదాం. హెవీ ట్రాఫిక్ అని పెట్టేస్తా. వద్దనగరా లక్కడీ కఫుల్. ఈ ర్యాపిడోలో పెద్ద దిమాగ్ ఖరాబ్ ఉంది ఇదంతా. హెవీ ట్రాఫిక్, 16 మినిట్స్ వెయిటింగ్ అని పెడతా. ఏమంటాడు? ఓకే ఐ విల్ వెయిట్ అంట. అరే యార్ నీకు దొరికిందా లేదా రా బాబు బుకింగ్? నాకు 10 మినిట్స్ చూపిస్తుంది, 16 మినిట్ వెయిట్ అని పెడితే కూడా వాడు ఓకే ఐ విల్ వెయిట్ అంటున్నాడు. అమ్మానికి క్యాబ్ దొరికినట్టుంది. వాడు ఎంతసేపు అయినా వెయిట్ చేస్తానట్టున్నాడు. ఈ దీంట్లోకి ఇరుక్కోవద్దు అనుకున్నా, ఎంత ఇరుక్కోవద్దు అనుకున్నా కానీ దీంట్లోకి ఇరుక్కాల్సి వస్తుంది. అమ్మ ఏం చెప్పాలని అర్థం కాదు. ఈ చార్మినార్ అంటేనే మెంటల్. ఈ అమ్మ లోపల తిప్పుకొని మళ్ళీ ఈడ కాదు మదీనా హోటల్ అనే మదీనా హోటల్ కాడికి తీసుకొచ్చి దించి అక్కడి నుంచి ఇదంతా తిరిగేంతవరకు ఇంత ట్రాఫిక్. సరే ఏదో జూబిలీస్ పడుతుంది అని చెప్పేసి తీసుకున్నా. అదే జీతం అని చెప్పేసి, జీతము జెడ్వై నుంచి వస్తుంది చూడ, అది రెస్టారెంట్ అక్కడికి వచ్చింది 164 రూపాయలంట. సరే అక్కడ బయట పడతాం కదా అని తీసుకుంటే అది కూడా టైమింగ్ ఎక్కువ చూపిస్తుంది. ఆకలి మీద ఉన్నారు రైడర్, ఏమంటారు కస్టమర్లు కూడా. గన్సీ బజార్ బాగుంది కానీ ఎవడు పోతాను గన్సీ బజార్. ఓకే మళ్ళీ అతను ఎక్కించుకుందామా లేదా ఆలోచించి మళ్ళీ యా కాచిగూడ, శ్రీనగర్ కాల్ నుంచి కాచిగూడ 373. నెక్స్ట్ బుకింగ్ చూద్దాం. ట్రాఫిక్ ఉంది. ఓకే నా రైట్. కోకట్పల్లి జేఎన్టీ ఆపోజిట్ రోడ్లో 265. మూలాలు ఇలా డ్రాప్ అయిపోయింది. 500 బిల్.
నుంచి కష్టం ఇంకా బుకింగ్లు పడడం. చూడాలి ఇంకా. టైం అయితే 12 అయిపోతుంది. నేను వెళ్ళేదేమో అమీర్పేట్ శ్రీనగర్ కాలనీ. ఇక్కడనేమో మౌలాలిలో ఉన్న 12 అవుతుంది. ఇక్కడ బుకింగ్లు చాలా వరకు తక్కువ వస్తాయి. నిద్ర వస్తుంది గట్టిగా. ఒక బుకింగ్ పడింటే డైరెక్ట్గా, కానీ ఒక బుకింగ్ ఎయిర్పోర్ట్ మిస్ అయిపోయింది. అదొక్కటి పడింటే సూపర్ ఉంటుండే. చెప్పాలి ఇంకా. మళ్ళీ ఓలా ఆన్ చేసుకుందాం. ఓలా అయితే ఆన్ చేసినాం. ఇక్కడ పడతాయంట బుకింగ్లు. ఇక్కడ బుకింగ్లు కష్టం అనిపిస్తుంది నాకు. ఈ మౌలాలీలు అయితే ఎవరు బుక్ చేయరు. రిటర్న్ రాధిక వెళ్దాం. రాధికల బుకింగ్లు పడతాయా ఇక్కడ? నియర్ బై ఎవరైనా ఉన్నాడు రాత్రిపూట? నాకు తెలిసి మౌలాలి, రాధిక పడితే రైల్వే స్టేషన్స్ పడాలి. కానీ 12 అయిపోతుంది కదా. ఇప్పుడు రైల్వే స్టేషన్లు ఎక్కడున్నాయి? యా, ఓల్డ్పోయినపల్లి ఎత్తిన ఒకటి 215. ఓకే. ఓహో, రిటర్నా? మళ్ళీ రివర్సా? మళ్ళీ రివర్స్లో పడతాయి. మన బాధలల్లో ఇవే ఫ్రెండ్స్. మనం వెళ్ళే రూట్ ఒకటి ఉంటుంటుంది, ముందుకు పడితే బాగుండని మనం అనుకుంటాం, కానీ మళ్ళీ పికప్ మళ్ళీ రివర్స్ పోవాలి. ఇదే వచ్చింది బాధ అంతా. ఇక్కడ క్యాబ్ సిస్టమ్ అట్లా ఉంటుంది. 215 పడ్డది అనమాట. 11 కిలోమీటర్స్ అని ఓల్డ్పోయినపల్లి. అంతా కలిసి ఎంత అయింటాయి? దీంట్లో ఒక 600, దాంట్లో 800, 1800 చెప్తా. లాస్ట్లో లెక్కేసి చెప్తా. కానీ మధ్యలో ఒక 2 అవర్స్ నా దాంట్లో ఫోన్ నావిగేషన్ రాక, ఇంటర్నెట్ రాక, నెట్ రాక చాలా ఇబ్బంది పెట్టింది. లేకుంటే ఇదివరకు ఒక 3000 అయిపోయి ఇంటికి వెళ్ళిపోయేవాడిని. కొంచెం బాగా ఫోన్ సతాయించింది. దానికి అప్డేట్ లేదా? నాది జియో నెంబరు. జియోలో ప్రాబ్లం అవుతుంది. దీన్ని ఎయిర్టెల్ కన్వర్ట్ చేసుకోవాలని అనిపిస్తుంది. కొన్ని ఏరియాల్లో నెట్వర్క్ రావడం లేదు. అసలు బుకింగ్ వస్తలేదు. వచ్చిన బుకింగ్ యాక్సెప్ట్ అయితే లేదు. కొన్నిసార్లు నాకే డౌట్ వస్తుంది, ఏమని? ఇట్లా మనం ఫింగర్తో ఇలా టచ్ చేస్తాం కదా, ఏం రాబోయే ఇట్లా బ్లడ్ ఉందా లేదా, ఇట్లా తాకుతుందా లేదా ఇంతకు, దానికి అనే ఫీలింగ్ వచ్చేసింది. అసలు ఎంత మంచి బుకింగ్లు పోయినాయి, 500, 600 బుకింగ్లు. అవి వచ్చింటే నేను 11 o'clock వరకల్లా ఇంటికాడ ఉండేవాడిని. 2 hours నా ఫోన్ పనిచేయాలి. అట్లా తీసి అవి డిలీట్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ రీబూట్ కొట్టి మళ్ళీ సిస్టమ్ అప్డేట్ చేసిన. మొత్తం టోటల్గా చాలా టైం పట్టింది. అన్నీ తీసేయంగా 1:40 అయిపోయింది అనమాట. చాలా స్లో అయిపోయింది ఫోను. లేకపోతే వేరే ఫోన్ అన్న తీసుకోవాలి, నెట్వర్క్ అన్నా చేంజ్ చేయాలి. 2 గంటలు సతాయించింది. 2 గంటలలో మినిమం మనం ఎంత చేస్తాం మామూలుగా? పోనీ ఒక 300-400 బుకింగ్ అయినా 800 అయినా చేస్తాం కదా 2 గంటల్లో. 1 గంట 300, 300, 3.5 బుకింగ్ వచ్చినా, 350 బుకింగ్ వచ్చినా కానీ
700. అది పికప్కి అయితే దగ్గరికి వచ్చినాము. ఓకే, ఉన్నారా లేకపోతే బుక్ చేసి వదిలేసిరా ఏమో మరి అర్థం కావట్లేదు. నిద్ర లేక ఈ కండ్లు ఇక్కడ మడత పడినట్టు అనిపిస్తుంది. నిద్ర కూడా పోవాలి ఫ్రెండ్స్. నిజంగా ఈ పని 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 అనుకుంటా పోతే రాత్రికి లాస్ట్కి ఆరోగ్య సమస్యలు వచ్చేటట్టే ఉన్నాయి చూస్తుంటే. అవునా కదా? నా టైమింగ్ బాగాలేదు. నాకు పిల్లలది పెద్ద అదే అయిపోయింది. నాకు మార్నింగ్ ఎర్లీగా 6 o'clock లేచి సాయంకాలం 6, 7 వరకు ఇంటికాడ ఉంటే సూపర్ ఉండేది. కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. 215 బోయిన్పల్లి మౌలాలి నుంచి. అస్మత్పేట్ల డ్రాప్ అయిపోయింది. 215. టైం వచ్చేసి 12:40. 1కి 20 minutes తక్కువ ఉంది. ఇంకా బయలుదేరుతున్నా ఇంటి సైడ్. నిద్ర లేకపోతే మళ్ళీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఏదన్నా అక్కడ పడితే ఇంకా బాగుంటుంది. కరెక్ట్గా ఇక్కడ నుంచి మన ఇంటికి 12 kilometers, 13 kilometers. తెలుసు కదా, దుబాయ్ గేట్, అస్మత్పేట, అంబేద్కర్ చౌరస్తా. చాలామందికి డ్రైవర్ అన్నలకు చెప్పినప్పుడే అర్థమైపోతుంటుంది పలానా దగ్గర అని చెప్పేసి. అన్నలు మీరెంత చేసారు ఈరోజు? ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బిల్లులు 8 o'clock దాటితే బిల్లులు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి ర్యాపిడోలో. కానీ 120 ఏంటి భయ్యా? 8 kilometerలకు 120 చాలా తక్కువ ఉంది. నాకైతే ఊబర్ లేదు, ఓన్లీ ర్యాపిడో, ఓలా ఈ రెండే చేస్తాను. ఏదన్నా పర్సనల్ కిరాయి ఉంటే పర్సనల్ కిరాయిలు 8 hours-కు 2200, 2400 తీసుకుంటున్నాం. 80 kilometers. నిద్ర వస్తుంది బాగా. ఇంత టైం వరకు చేస్తే నిజంగా చెప్తున్నా, ఆరోగ్యం అంటే కంపల్సరీ ఖరాబ్ అయిపోతుంది. ఒక టైమింగ్ పెట్టుకుంటే మంచిది, 8 to 8. కానీ 8 to 8లో ఈ ట్రాఫిక్లోనే చాలా టైం పోతుంది. ఎంత టైం అంటే చాలా టైం, ఇంకా చెప్పనీకలేదు. లైట్ వస్తుందా భయ్యా? కనపడుతుందా? ఓకే, బాబూజీ నగర్ నుంచి క్రాస్ అవుతున్నా. కొంచెం నియర్ బై వెళ్ళిన తర్వాత మీకు టోటల్ అమౌంట్ ఎంత అయింది, డీజిల్ ఎంత అయింది, ఎన్ని కిలోమీటర్లు అయింది టోటల్ చెప్తా. అప్పటి వరకు ఏదన్నా ఒక బుకింగ్ అన్న పడుతుంది అని ఒక ఆలోచన ఉంది. ఇంటికి వెళ్ళేంత ఒక్కటన్నా పడదా? ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా ఉంది. ఈ ట్రాఫిక్లో కూర్చొని అసలు కాళ్ళ గుజ్జు మొత్తం పోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. నేను ఉండేది థర్డ్ ఫ్లోర్ నుంచి పైకి రోజు ఎక్కి దిగాలంటే కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి భయ్యా. యంగ్స్టర్స్, మీరు ఇప్పుడు కష్టపడితేనే రేపు ఫ్యూచర్ బాగుంటుంది. మీరు లేదు, ఫస్ట్ నుంచి నేను చెప్పిన ఒక మాట, ఏమన్నా
డ్రైవర్ అన్నలు అందరూ కలిస్తే మీటింగ్ పెడితే పని చేయరు అని చెప్పేసి అది ముమ్మాటికి నిజం. ఎవరిని అడిగినా చెప్తారు. దయచేసి యంగ్స్టర్స్ కారు తీసుకున్న వాళ్ళు, కొత్త కారు ఉన్న వాళ్ళు బాగా కష్టపడాలి. ఒక 5 ఇయర్స్ కాదు 2-3 ఇయర్స్లోనే మీ ఈఎంఐ మొత్తం కంప్లీట్ చేసుకునేటట్టు కష్టపడండి. ఇట్లా ఏజ్ 40-45 వచ్చేంత వరకు పని చేయలేరు. అందుకనే తొందరగా కష్టపడండి. బ్యాచిలర్స్ ఉన్నప్పుడే 4 రాళ్ళు ఎన్నికేసుకోండి అంటారు కదా, అట్లా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తారు, మనం వినమన్నమాట. మాకు ఎక్స్పీరియన్స్ రావాలే మేము చెప్పాలి అనుకో. చాలామంది ఎవరైనా సరే సీనియర్స్ చెప్పినప్పుడు యంగ్స్టర్స్ ఇంటే మంచిది, వినాలి. వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ కోసం చెబుతారు, ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఆల్రెడీ. వాళ్ళ మాట కూడా మనం కొంచెం చెవులో ఎక్కించుకొని ఉంటే మంచిగా బాగుపడదాం. చూడండి మరి ఇట్లా ఈ 2400-2300తోని ఈఎంఐ ఎట్లా కట్టాలి? మీరు సొంత కొత్త బండి ఉన్న వాళ్ళు చూడండి ఎంత కష్టపడాలంటే వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్లో 8 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్కు ఊబర్లో అయితే ఘోరంగా బిల్లు ఇస్తాడు వాడు. గోల ప్రీమియం వచ్చినప్పుడు 180-210 అప్పుడప్పుడు అట్లా. ఇప్పుడు ఏంటంటే పీక్ అవర్ని బట్టి కొంచెం రేట్లు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చిన తాడుబండ మాట్లాడుకుంటే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నాను. అందుకనే ఫస్ట్ మీరు బండి కొనుక్కునే వాళ్ళు ఫస్ట్ చిన్న ఎక్స్పీరియన్స్ చేసుకోండి. ఓలా వాడు అయితే ఇప్పుడు ఇవేం ఇవ్వట్లేదు, ఊబర్ వాడు అయితే ఇస్తుంది కదా. బండి తీసుకొని ఎక్స్పీరియన్స్ చేసుకోండి. కొత్తగా కొనేసి 3 లక్షలు అప్పు తెచ్చుకొని మళ్ళీ వాడికి వడ్డీ దీనికి వడ్డీ ఇది వెళ్ళాక మళ్ళీ మన డ్రైవర్లనే అన్న ఈఎంఐ వెళ్ళలేదన్నా ఒక 20,000 ఇవ్వన్నా, 30,000 ఇవ్వన్నా, 30కి 30, 60, 70, 80, లక్ష, 2 లక్షలు, 3 లక్షలు డైరెక్ట్ 10 lakhs వరకు అప్ అయిపోతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. డైలీ పని చేసుకుంటూ వెళ్ళండి భయ్యా, అన్నీ వెళ్తాయి పని చేసుకుంటూ. నాకు తెలిసి అయితే ఈ కారు అప్పు తీసుకొని మాత్రం కారు అయితే కొనొద్దండి. ఏమన్నా మీకు మిగులుబాటు బడ్జెట్ ఉండి అప్పుడు తీసుకొని ఆ ఒక ఈఎంఐ మందం పెట్టుకొని ఆ ఈఎంఐ కట్టిన తర్వాత నెలకు వచ్చేసి ఎంత వెనక్కి వేసుకుంటున్నాం అనేది చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే డైలీ 2,800 నుంచి 2,500 వరకు పక్కకి వచ్చేటట్టు చూడాలి. డీజిల్ తీసేసి అందులోనే ఈఎంఐ, మళ్ళీ 25లోనే ఈఎంఐ, డీజిల్, కారు, టైర్లు, క్లచ్ ప్లేట్లు, ఇంకొకటి ఏంటి అవి మొత్తం ఇంకా సర్వీసింగ్ అంతా దాంట్లో ఒకసారి లెక్కేసుకోండి మీరంతకు మీరే. యా గోల్కొండ అబ్బా, ఈ టైంకి గోల్కొండ పోయి నేను ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిపోతాను. ఏం మిగిలిన లాస్ట్ మనం పొద్దున్న నుంచి సాయంత్రం చాలామంది ఏమనుకుంటారు, మనము 3,000 చేస్తాము మామూలుగా. దీన్ని టార్గెట్ ఎంత టోటల్గా 3,000 వచ్చినప్పుడు ఏమనుకుంటారు డైరెక్ట్గా, ఏమో 3,000 ఉంది నెలకు ₹1,00,000 అంటే మొత్తం ఒక్కరోజు కూడా తీసుకోవా? ఇంకొకటి దాంట్లో డీజిల్ ఏం పోస్తావు, కమిషన్ ఏమి ఇస్తావు, ఇంకొకటి ఏంటి మిగులుబాటు ఎంత మిగిలిస్తావు? నిజంగా చెప్పాలంటే మనకు డీజిల్ పోను మన ఖర్చు తీసేస్తే ఏం మిగలదు. ఈ ఓలా వాడు అయితే వేస్ట్, ఏమి ఇస్తలేడు, బుకింగ్లు ఇస్తలేడు. అప్పుడప్పుడు ర్యాపిడోడే కాపాడుతున్నాడు. అప్పుడు ర్యాపిడోని మనం మస్తు తెచ్చుకుంటాం అట్లా ఇట్లా అని చెప్పి. చూడు మరి ఓలా పడని జాగాలల్లో ర్యాపిడో పడుతుంది మంచిగా. ఏదో మనం ఇంటికి పోయేటప్పుడు డీజిల్ కన్నా అవుతున్నాయి అవి. లెక్కేసుకోండి మళ్ళీ మ్యాటర్ ఎక్కడెక్కడికి వెళ్తుంది. 2,500 మనం పని చేస్తున్నాం, 3,000 చేస్తున్నాం. 3,000లో ₹1,000 డీజిల్ తీసేసిన 1,200 తీసేయండి భయ్యా. డీజిల్ గ్యాస్ ఉన్న వాళ్ళు గ్యాస్, డీజిల్ ఉన్న వాళ్ళు డీజిల్, పెట్రోల్ ఉన్న వాళ్ళు పెట్రోల్ ఎంత తీస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు? మినిమం 3,000, 3,500, 4,000 కొట్టకపోతే వేస్ట్. యంగ్స్టార్ చెప్తున్నా, నాలాగటి సీనియర్లకు కూడా చెప్తున్నా,
నాకన్నా పెద్దలు కూడా ఉండింటారు. నేనైతే 15 నుంచి నడుపుతున్నా కాబట్టి చెప్తున్నా, చాలా ఓకే ఉండాలి భయ్య. అటు పోయినోడు తిడతాడు, ఇటు పోయిన తిడతాడు, మంచిగా నడపకపోతే తిడతాడు, ఒకడొకడితే డైరెక్ట్ బూతులే మాట్లాడతాడు. ఏం రా ఇట్లా నడుపుతున్నావు, అట్లా ఇట్లా కాదు. నేనైతే మామూలుగా చెప్తున్నా, చాలా బూతులు వస్తాయి వాళ్ళకి. అందుకని చాలా కష్టపడండి, చూసుకొని నడుపుకోండి. ఓకే, ఇంకా ఇది ఎక్కువ అయిపోతుంది. నేను ఇంటికి వెళ్ళి దగ్గరికి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. ఇంటికి వెళ్ళేంతవరకు నాకు తెలిసి 2400 ఏమో అయినట్టున్నాయి. ఇంటికి వెళ్ళినాక లెక్కేస్తాం. ఏం కాలేదు ఈరోజు అయితే, ఫోన్ కొంచెం సతాయించింది కాబట్టి. ఓకేనా, అక్కడికి వెళ్ళాక లెక్కలేస్తాం. లెక్కలేసి మీకు మార్నింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. సరేనా, అందరికీ బాయ్. అందరూ సేఫ్గా ఉండాలి. బాయ్. నిన్నటి బిజినెస్ ఇది. 1759 ఏమో ఓలాలు చేసిన, మిగతా ఇక్కడ చేసిన 663, 215, టోటల్గా వచ్చేసి 2637 రూపాయలు. ఇది కథ. దీంట్లో డీజిల్ దీంట్లోనే అన్ని దీంట్లోనే డీజిల్ తీసేసుకో, ఒక 1000 తీస్తే 1600 తిన్నా. అంతసేపు కష్టపడితే నాకైతే ఇది అయింది. ఎందుకంటే దీంట్లో ఏమంటారు దాన్ని, పొద్దున్నుంచి కొంచెం 1000 రూపాయలు లాస్, కొంచెం మూడ్ ఆఫ్. ఇంకొకటి సాయంకాలం వచ్చేసి ఫోన్ బాగా సతాయించింది. లేకుండా ఉంటే 35, 38 వరకు అయిపోయేది బిజినెస్. సరే ఫోన్ ఎట్లా మండే నుంచి ఈ రోజు నుంచి కష్టపడదాం, సండే. ఓకేనా, ఓకేనండి, బాయ్.